హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ చూసినప్పుడు నాకైతే దీని ముగింపు అసలు ఎలా ఉండబోతుంది, అసలు నిఖిల్ వస్తాడా రాడా, వచ్చి కావేరిని కాపాడుతాడా లేదా, లేకపోతే బాలరాజుయే కాపాడేసి ఈ యొక్క సీరియల్ని క్లోజ్ చేసేస్తారా, ఇన్ని డౌట్స్ అయితే నాకైతే వస్తున్నాయి. అసలు ఈ డౌట్స్ అన్నీ రావడానికి కారణం ఏంటో ఫస్ట్ ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో చూసేద్దాం రండి. సో ఫస్ట్ అయితే బాలరాజు అలాగే కావేరి అయితే చిన్ని కోసము దేవా వాళ్ళ ఇంటికైతే బయలుదేరేశారు కదా. వీళ్ళు వచ్చే టైంకి ఇక్కడ ఏం జరుగుతుందంటే మహి వెళ్ళి వాళ్ళ నాన్నని నాన్న నాకు అమ్మ కావాలి, నువ్వు ఎలా అయినా రెండో పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అడుగుతాడనమాట. సో అడిగిన వెంటనే దేవాకి ఆల్రెడీ నాగవల్లిని పెళ్లి చేసుకుంటే తన కుట్రలన్నీ బయటపడినా కానీ భర్తగా తనని క్షమించి అలాగే వదిలేస్తుందనే ఒక ఆలోచనతో దేవా కుట్రతోనే నాగవల్లిని పెళ్లి చేసుకోవాలని ఆల్రెడీ అనుకొని ఉంటాడు. కానీ సందర్భం రాలేదు కాబట్టి చెప్పడు. ఇప్పుడు మహి అడిగేసరికి వెంటనే ఓకే అని చెప్పేస్తాడు. సో దీంతో నాగవల్లి అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతుంది, బావ ఒప్పుకున్నాడు అని చెప్పేసి. సో వాళ్ళ వదిన గారు అయితే పంతులు గారిని పిలిపించి వీళ్ళ పెళ్ళికైతే ముహూర్తం పెట్టేస్తాడు. ఇంకా 2 రోజుల్లో వీళ్ళ పెళ్ళి అయితే జరగబోతుంది. ఇదేంటబ్బా సీరియల్ కాబట్టి 2 రోజులేంటి, 1 రోజులైనా పెళ్లి చేసేస్తారు. కానీ మన పెళ్ళికి ఎన్ని రోజులు ఉంటుందో కదా ఆ టైం. బట్ ఈ పెళ్ళిళ్ళన్నీ చాలా ఇన్స్టెంట్గా జరిగిపోతున్నాయి అన్నమాట. సో అప్పుడు వెంటనే వీళ్ళంతా హ్యాపీగా స్వీట్స్ అన్నీ పంచుకుంటున్న టైంకి కావేరి బాలరాజు ఇద్దరు కూడా ఇంట్లోకి అడుగు పెడతారు. చిన్నిని చూడగానే కావేరి కళ్ళల్లో నీళ్ళైతే వచ్చేస్తాయి. అంటే నిన్న రౌడీలు తనని తరుగుంటూ వచ్చారు కదా, మహి తనని కాపాడాడని చెప్పేసి చిన్ని చెప్పినప్పుడు చాలా సంతోషంగా తనని హత్తుకొని ఆ చిన్నిని తనైతే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. సో ఇదంతా ఇలా ఉంటే మహి అయితే ఆ టీచర్ గారు మీరు అంకుల్ చిన్ని 2 రోజులు ఇక్కడే ఉండండి, మా డాడీకి పెళ్ళి అని చెప్పేస్తాడనమాట. వీళ్ళిద్దరు ఆశ్చర్యపోతారు. ఇంత చెప్పినా కానీ నాగవల్లి ఏంటి ఇంకా దేవానే నమ్ముతుందని చెప్పేసి బాధపడినా కానీ ఇంకేం చేయలేరు కదా. సరే అని చెప్పేసి అక్కడే ఉండడానికి ఒప్పుకొని పెళ్ళి ఏర్పాట్లు అయితే ఘనంగా చేసేస్తూ ఉన్నారనమాట. సో చేస్తున్న టైంలో బాలరాజు వచ్చేసి మళ్ళీ దేవాకి ఒక వార్నింగ్ అయితే ఇస్తాడు. ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను కూడా చూస్తాను, నీ మీద ఇప్పటికే చాలా ఆధారాలను నేను సంపాదించి పెట్టినాను, ఇంకా కొన్ని ఆధారాలను సంపాదించి పెట్టి పెళ్ళికి ముందే నిన్ను జైలుకి పంపిస్తానని ఒక వార్నింగ్ అయితే ఇచ్చేస్తాడు. దేవాకి ఇంకా టెన్షన్ అయితే మొదలైపోయింది. వీడి దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, ఎలా నన్ను ఇట్లా జైలుకి పంపిస్తాడని చెప్పేసి టెన్షన్ అయితే మొదలైపోయింది. సరే ఆధారాల కోసం బయటకు పోతున్న బాలరాజుని పిల్లల చేత ఎలాగైనా చూడు మీ అంకుల్ బయటకు వెళ్ళిపోతున్నాడు, సో అతన్ని ఆపండి అని చెప్పేసి చెప్తారనమాట. సో అలాగే మహి అండ్ చిన్ని కూడా వాళ్ళ నాన్నని బయటికి పోనివ్వకుండా లోపలికి రండి అని చెప్పేసి బయటికి పోనివ్వకుండా ఆధారాల కోసం లోపలికి తీసుకొని వచ్చేస్తారు. సో ఇలాగైతే దేవా ఎలాగైనా బాలరాజుని బయటికి పంపించకుండా తన కుట్రలన్నీ బయట తెలపకుండా కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాడనమాట. సో మరి ఇప్పుడు ఎలా ఆధారాలని సంపాదిస్తాడా అనేది సీరియల్ మొత్తం. ఇది ఇలా జరుగుతూ ఉంటే ఇంకా మెహందీ ఫంక్షన్ కదా. సో మెహందీలన్నీ తీసుకొచ్చేదానికి చిన్ని అయితే వెళ్తుంది. ఈ చిన్నపిల్లల డిస్కషన్స్ అన్నీ ముద్దుగా జరుగుతూ ఉంటాయన్నమాట. చందుకి లోహితకి మధ్య గొడవలు, అలాగే చిన్ని వచ్చి మెహందీ తీసుకొని వస్తూ ఉంటే ఇంకా నాగవల్లి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతూ వాళ్ళిద్దరూ డాష్ అయితే కొట్టుకుంటారు. మెహందీ అంతా కింద పడిపోతే ఇంకా నాగవల్లి కోపం తెలిసిందే కదా, చిన్నిని చూడగానే మండిపడిపోయి తనని కొట్టేదానికి చేతులైతే పైకెత్తేసింది. ఇంకా పైకెత్తిన మన నాగవల్లి చేతిని కావేరి అయితే గట్టిగా పట్టుకొని నా స్టూడెంట్ జోలికి కానీ వచ్చావంటే మర్యాదగా ఉండదు, తనని కొట్టద్దు అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తుంది. వీళ్ళిద్దరి మధ్య మాటల వార్నింగ్లు అయితే జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళిద్దరూ వాదించుకుంటున్న టైంకి ఇంకా రేపు పెళ్ళి జరుగుతుందా లేదా అనే టెన్షన్ అయితే మొదలైపోయింది. ఈ సీరియల్ అంతా ఈరోజు ఇలాగే జరుగుతూ ఉంటుంది. రేపేం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.